కొత్తగా ఈ హైదరాబాద్ లాంటి సిటీలో ఈ హెవీ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అండ్ ప్రీవియస్లో వేరే సిటీస్లో డ్రైవ్ చేసింది వేరు ఉంటుంది, అండ్ ఈ హైదరాబాద్లో డ్రైవ్ చేసింది వేరు ఉంటుంది. అండ్ మనకి ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి స్ట్రైట్ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఉంటే మనం ఏ లైన్ చేంజ్ అవ్వాలి. అండ్ సెకండ్ వచ్చి రౌండ్ అబౌట్, అంటే ఏదైనా ముందు మనకి సర్కిల్ ఉంటుంది కదా, ఆ రౌండ్ అబౌట్లో వెళ్ళేటప్పుడు మనం ఏ లైన్ మారాలి, యూటర్న్ ఎలా చేయాలి అనే టాపిక్స్ ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇవి బిగినర్స్కి, ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇద్దరికి యూజ్ అవుతుంది. రివర్స్ అయ్యండి, పడలేదు మేడం. ఇంకేస్ అలా అవ్వలేదంటే క్లచ్ కొంచెం రిలీజ్ చేసి ప్రెస్ చేసుకోండి, సెట్ అవుతుంది. ఓకే, మిర్రర్ ఓకేనా? స్లోగా ప్రెస్ చేయండి బ్రేక్. రివర్స్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడు అది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి రొటేట్ చేసుకుని వెనక్కి వెళ్ళండి. గ్యాప్ లేకపోతే కనుక మొత్తం క్రాస్ అయిన తర్వాత రొటేట్ చేయాలి. పోనీ కంప్లీట్ రైట్. క్లచ్ ఫుల్ ప్రెస్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మీకు గేర్ చేంజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఫస్ట్ గేర్ వేయండి, ఫుల్ క్లచ్ కంప్లీట్ రైట్ కట్ చేయండి, స్టీరింగ్ పోనివ్వండి. లెవెల్ చేయండి ఫాస్ట్గా. లేన్ సెట్ చేసుకోండి ఫస్ట్, ఇంక్రీజ్ స్పీడ్. సెకండ్ రైట్కి వెళ్ళొద్దు, మనం స్ట్రైట్ వెళ్ళాలి కదా. సిగ్నల్ ఉన్నటప్పుడు యూటర్న్ ఏదన్నా మిడిల్ కానీ లెఫ్ట్ కానీ ట్రై చేయాలి. అందుకే రైట్లో ఉంటే ఇంకే సిగ్నల్ ఆగింది అనుకోండి, మనం ఆగాల్సి వస్తుంది అనమాట. స్లో 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 మనం ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, అందుకే వైట్ లైన్ టచ్ అవ్వకూడదు. స్లో చేయండి లెఫ్ట్కి, సెకండ్ గేర్ లెఫ్ట్ కంటిన్యూ ఉండాలి. స్టీరింగ్ మిర్రర్ చూసుకోవాలి, ఫ్రంట్ కూడా పోనిస్తూ ఉండండి నీట్గా. స్టీరింగ్ రైట్కి వెళ్ళకుండా లెఫ్ట్లోనే ఉంచండి, పర్లేదు ఏం కాదు. స్లోగా వెళ్తున్నారు కాబట్టి ఓకే. ఫాస్ట్గా వెళ్తే అప్పుడు భయపడాలి మనం, భయపడద్దు అంతే. అలాంటప్పుడు స్టీరింగ్ అసలు తిరగకూడదు, ఓకేనా? స్టీరింగ్ తిరిగిందంటే ఆటోమేటిక్గా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది కారు. ఆటోని ఫాలో అవ్వద్దు, రోడ్ని చూసుకోండి. ఆటోని చూడాలి, రోడ్డు కూడా చెక్ చేసుకోవాలి మనం. కొంతమంది ఏంటంటే ఓన్లీ వెహికల్ చూసి ఫాలో అయిపోతాం, బట్ అతను రాంగ్ అయ్యాడు అనుకోండి, మనం కూడా రాంగ్ అవుతాం, ఓకేనా? కార్కి మన కార్కి గ్యాప్ ఎంత ఉండాలంటే మినిమం దాని టైర్ కనిపించలేదని బంపర్. కానీ ఫస్ట్ ఆప్షన్ వచ్చి టైర్స్, సెకండ్ బంపర్. తెలిసింది కదా, బంపర్ అంటే మనకి వెనకాల డిక్కీ కింద ఉండే పార్ట్ అనమాట. మిర్రర్ క్రాస్ అయ్యే వరకు రొటేట్ చేయొద్దు. క్రాస్ అయ్యింది మిర్రర్ కానీ కార్ కానీ 50% క్రాస్ అయింది, మొత్తం తిప్పాలి. ఫస్ట్ గేర్ ట్రై చేయండి, కంపల్సరీ ఫస్ట్ గేర్ ట్రై, లేదంటే క్లచ్ హాఫ్ క్లచ్లో వదిలేయండి, లేదంటే అంతే. ఓకే, స్లో చేయండి. ఎప్పుడన్నా ఆపుకున్నప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకోవాలి, 4 లైట్స్. జస్ట్ స్లో చేయండి, కార్ ఏం కాదు, నీట్గా. ఫుల్ క్లచ్, బ్రేక్ నీట్గా ఆపండి, బ్రేక్ పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి బ్రేక్. ఫస్ట్ గేర్ వేయండి. ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేసిన అస్సలు మిర్రర్లు చూడద్దు. మిర్రర్ చూసారా కార్ వెనక్కి వెళ్తుంది. క్లచ్ రిలీజ్ చేసినప్పుడు పవర్ వస్తుంది,
రిలీజ్ చేయండి పవర్ వచ్చే వరకు. పవర్ వచ్చిన తర్వాత అక్కడ హోల్డ్ చేయాలి. వచ్చిందా పవర్? ఇప్పుడు ఓన్లీ బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిడెంట్ ఇవ్వండి, క్లచ్ మాత్రం రిలీజ్ చేయొద్దు. అర్థమైందా? అది అంతే, ఇంక్రీజ్ స్పీడ్. బట్ అది పర్ఫెక్ట్గా చేయాలి. డిలే అయిందా కారు వెనక్కి వెళ్ళడం, లేదంటే ఆగిపోద్ది. ఇంకోటి ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. కారు మనం మీరు క్లచ్ ప్రెస్ చేశారనుకోండి కారు వెనక్కి వెళ్తుంది. క్లచ్ రిలీజ్ చేశారనుకోండి ఆ టైంలో కారు ఆగిపోద్ది. సేమ్ పొజిషన్లో ఉంచి ఇప్పుడు మీరు ఎలా చేస్తారో అట్లానే ఉంచాలి. ఓకే, అంతే పని. మామూలుగా ఏం గుర్తు పెట్టుకోవాలంటే మీ సజెషన్ నార్మల్గా మీరు నేర్చుకుంటున్నారు కదా, ఏముండాలి నార్మల్గా మామూలుగా మీరు ఇంకా ఇంకా ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టెన్షన్ పడకూడదు. మీలో లేనిది ఏంటంటే అది ఒకటే, టెన్షన్ లేదు. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకునే లెఫ్ట్ అని ఉంటుంది. ఓకేనా, అది చూసుకుని పోండి. మనం ఎప్పుడు రొటేట్ చేయాలంటే ముందుగా టైల్ కనిపించినప్పుడు రొటేట్ చేయాలి. ఓకేనా, దగ్గరికి వెళ్ళిన తర్వాత రొటేట్ చేయకూడదు స్టీరింగ్, ఎందుకంటే తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. స్లోగా వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్. అస్సలు టెన్షన్ పడద్దు. మిడిల్ ట్రై చేయండి ఫాస్ట్గా. ఇంక్రీజ్ చేయండి స్పీడ్. రైట్కి అయితే అసలు వద్దు, ఆగిపోండి. ఆగిపోతే బెటర్. రైట్కి వెళ్ళాలనుకోండి మళ్ళీ లెఫ్ట్కి మళ్ళీ మనం పాసిబుల్ అవ్వదు టర్నింగ్. రైట్ లైన్ సెట్ అవ్వండి. అబౌట్ ఉంది అంటే రౌండ్ అబౌట్ నుంచి కటింగ్ ఎక్కడుంది, లెఫ్ట్ లైన్కి కొంచెం పాసిబుల్గా ఉంది కాబట్టి బిఫోర్ లెఫ్ట్లో ఉండండి. అంతేకాని మనం దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్ కటింగ్ అంటే కొంచెం వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, మీరు కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసారా, కొంచెం స్టీరింగ్ ఎక్కువ. అది అర్థమైందా? బిఫోర్ లెఫ్ట్ ఉండాలన్నమాట. చెప్తాను ఇప్పుడు. బిఫోర్ లెఫ్ట్, రైట్లో ఉండండి బాగా. స్ట్రైట్ పోనండి, పే ఇచ్చేసేయండి. బై మీకు ఏదైనా డౌట్ రైట్లో ఉండండి. యూటర్న్ తీసుకుందాం మనం. యూటర్న్స్ టూ టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ యూటర్న్స్కి షార్ట్ యూటర్న్, లాంగ్ యూటర్న్ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రతిసారి షార్ట్ యూటర్న్ చేశారు, ఇప్పుడు లాంగ్ యూటర్న్ వస్తుంది. షార్ట్ యూటర్న్లో ఫస్ట్ గేర్ మ్యాండటరీ, స్టీరింగ్ ఫుల్ ఉండాలి. ఇప్పుడు స్లో చేయండి. లాంగ్ యూటర్న్ అలా చెప్తాను, స్లో చేయండి. స్లో 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 స్లో. సెకండ్ గేర్ ఓకే, ఒక రౌండ్ తిప్పండి స్టీరింగ్, అంతే, ఇంకెక్కువ తిప్పొద్దు. అర్థమైందా? ఇది లాంగ్ యూటర్న్ అనమాట. అంటే ఒక 2 రోడ్లు ఉండే స్పేస్ ఉంటుంది మధ్యలో. ఓకే, లెఫ్ట్ లైన్ సెట్ అయిపోండి.
ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నాం మనం, రౌండ్ అబౌట్ దగ్గర. లెఫ్ట్ కట్ చేసి నీట్గా వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ లెఫ్ట్లోనే కదా ఉంది మన వే, అందుకని కొంచెం మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మ్యాక్సిమం రౌండ్ కట్ చేయండి. అంటే మీకు చెప్తాను, రైట్లో ఉంటే మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఇప్పుడు లెఫ్ట్లో ఉంటే ఎంత పీస్ఫుల్గా వచ్చింది, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తీసుకెళ్తాను, అటే పోనండి, స్ట్రైట్ పోనండి, ఇంకా ఇలాగే స్ట్రైట్ ఇంకా చూసుకుని వెళ్ళండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయడం అంత వాళ్ళు వెళ్ళిపోవాలంట. వెయిట్ చేయడం అంటే అంత ఇంత నేను చెప్పలేను, ఆ కారు వెళ్ళిపోవాలి.